జెన్జీ ఆందోళనతో నేపాల్ అట్టుడికిపోతోంది. సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన ఆందోళనలు మాత్రం చల్లారలేదు. రాజధాని ఖాట్మండు సహా పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘర్షణలు కొనసాగుతున్నాయి. నేపాల్ ప్రభుత్వ నాయకుల ఇళ్లు, ఆస్తులపై దాడులు జరుగుతున్నాయి. రాళ్ల దాడులతో వీధుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అల్లర్లను అదుపులోకి తెచ్చేందుకు అనేక చోట్ల ప్రభుత్వం సైన్యాన్ని మోహరించి కర్ఫ్యూ విధించింది. మంచు దేశంలో పిల్లెట్స్ వాన కురుస్తోంది. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే హోంమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి తమ రాజీనామాలు సమర్పించారు. వాటర్ సప్లైస్ మినిస్టర్ కూడా రాజీనామాకు సిద్ధమయ్యారు. కాగా నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ దుబాయ్ పారిపోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు విమానం కూడా రెడీ అయిందని సమాచారం. వైద్య పరీక్షల కోసం ప్రధాని దుబాయ్ వెళ్తున్నట్టుగా చెప్తున్నారు. నిరసనకారుల ఆందోళనలు, పోలీసుల బాష్పవాయు ప్రయోగం, కాల్పులతో ఖాట్మండు రణరంగంగా మారింది. పోలీస్ కాల్పుల్లో 19 మంది మృతి చెందారు. 300 మందికి పైగా గాయపడ్డారు. అల్లర్లకు బాధ్యత వహిస్తూ నేపాల్ హోంమంత్రి రమేష్ లేఖక్ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో అత్యవసరంగా భేటీ అయిన నేపాల్ కేబినెట్ సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తేస్తూ నిర్ణయం తీసుకుంది. అయినా జెన్జీ వెనక్కి తగ్గడం లేదు. అల్లర్లు సద్దుమణగలేదు. మొత్తం 26 సోషల్ మీడియా యాప్స్ ని నిషేధించడం అవినీతి జెన్జీ ఆందోళనకు కారణంగా తెలుస్తోంది. జెన్జీ ఏ స్థాయిలో పార్లమెంట్ భవనం ముట్టడికి తరలి వచ్చారో మనం లెఫ్ట్ సైడ్ విండోలో ప్రస్తుతం చూస్తున్నాం. అవినీతికి వ్యతిరేకంగా ఈ భావ ప్రకటన స్వేచ్ఛకు మద్దతిస్తూ పెద్ద ఎత్తున జెన్జీ ఆందోళనకారులు ఈ ఆందోళనలకు పిలుపునిచ్చారు. రైట్ సైడ్ విండోలో చూస్తున్నాం. సైన్యం రంగంలోకి దిగింది. బాష్పవాయు గోళాలు నిరసనకారులపై ప్రయోగిస్తోంది. ఆ దృశ్యాలు మనం ప్రస్తుతం చూస్తున్నాం. పలు చోట్ల లాఠీ చార్జ్ కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. 19 మంది చనిపోయారు. 300 మందికి పైగా ఈ ఆందోళనలో గాయపడ్డట్టుగా మనకి కనిపిస్తుంది. ఇలాంటి సిమిలర్ దృశ్యాలు మనం 2 ఏళ్ల క్రితం బంగ్లాదేశ్లో చూసాం. ఇప్పుడు నేపాల్లో అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకుంది ప్రభుత్వం అంటూ కూడా పెద్ద ఎత్తున యువత రోడ్డెక్కారు. ప్రభుత్వం చేస్తున్న అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నారు. జెన్జీ పేరుతో దీనికి ఒక నామకరణం కూడా చేశారు. 26 సోషల్ మీడియా యాప్స్ ని నిషేధిస్తూ నేపాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ఆ దేశ చట్టాలకి లోబడి ఈ సంస్థలు వ్యవహరించట్లేదు అనేది సాకుగా చూపిస్తూ ఈ 26 యాప్స్ పై నిషేధం విధించింది. ఇది భావ ప్రకటన స్వేచ్ఛను ఖచ్చితంగా అడ్డుకోవడమే అంటూ నేపాల్ యువత రోడ్డెక్కింది. పార్లమెంట్ భవనాన్ని ముట్టడించారు. పార్లమెంటు లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. నిరసనకారుల ఆందోళన ఏ స్థాయిలో ఉందో మనం పార్లమెంట్ భవనం దగ్గర అక్కడికి వచ్చిన నిరసనకారులు ఎంతమంది ఉన్నారో చూస్తే అర్థమవుతుంది. వాళ్ళందరినీ కంట్రోల్ చేయడం అక్కడ బలగాలకి ఏమాత్రం సాధ్యం కాలేదు. ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. హింసాత్మక ఆందోళనల నేపథ్యంలో నేపాల్లోని భారతీయులకు విదేశాంగ శాఖ అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో నేపాల్లో అప్రమత్తంగా ఉండాలని, అక్కడి అధికారులు ఇచ్చిన ఆదేశాలు పాటించాలని భారత పౌరులకు సూచించింది. ఆందోళనలో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.